రామ్టాక్కి తిరిగి స్వాగతం. పాక్ ఆక్రమిత కాశ్మీర్ అట్టుడికి పోతాం. అంతర్యుద్ధం రీతిలో అక్కడ పరిస్థితులు ఉద్భవించాయి. ఏదైతే కాశ్మీరీలు మేము మతం పరంగా మేము మీరు ఒకటేననే దీంతో పాకిస్తాన్ తోటి చేరాలని కోరుకున్నారు చూసారా, వాళ్ళకి ఇది పెద్ద గుణపాఠం. ఏం జరిగింది? మొన్న ముజఫరాబాద్లో మిలిటరీ ఆసుపత్రి దగ్గర అంతకుముందు నిరసనలు జరిపినటువంటి ఒక వ్యక్తిని చంపేస్తే ఆయన అంతిమ యాత్ర జరిగే టైంలో మళ్ళా ప్రభుత్వం జోక్యం చేసుకొని దాదాపుగా 35 మందిని చంపినట్టుగా తెలుస్తూ ఉంది. అధికారిక లెక్కలు లేవు, కానీ లెక్కలు ఇది ఎవరు ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళు చెప్తున్నారు. నాకు వచ్చినటువంటి వార్త ప్రకారంగా 35 మంది చంపారట. అట్లనే పోలీసులు సెక్యూరిటీ వాళ్ళని కూడా వీళ్ళు చంపారట, 7గురిని. అంటే ఒక అంతర్యుద్ధం పద్ధతిలో నడిచింది. అసలు ఏం జరుగుతుంది అంటే ఆ చనిపోయిన వాళ్ళు నిర్బంధం 450 మందికి పైగా నిర్బంధించారు. సరే, ఒక్కటి కాదు, రకరకాలు నడుస్తున్నాయి అక్కడ. ఎందుకు అసలు ఇదంతా కూడా? అక్కడ ఏం జరుగుతుంది? పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ అంటే రెండు ఉంటాయండి. మీరు దీన్ని రెండుగా చూడాల. మన దగ్గర నుంచి కాశ్మీర్ విడిపోయిన దాంట్లో ఆ సరిహద్దు పశ్చిమ వైపు ఉన్నది ఆజాద్ కాశ్మీర్ అని వాళ్ళు పిలుచుకుంటారు. అది మనం పాక్ ఆక్రమిత కాశ్మీర్ కింద పిలుస్తాం. చిన్న స్ట్రిప్ అనమాట అది. మరలా పైన నార్త్లో జిల్జిట్ బాల్తిస్తాన్ ఉంది, అది వేరు. మళ్ళా దాని గురించి కూడా మాట్లాడుకుందాం. సో నేను చెప్పిన ఈ పాక్ ఆక్రమిత కాశ్మీర్ పశ్చిమ సరిహద్దుల్లో ఉండే ప్రాంతానికి దానికి ఒక సపరేట్ ప్రభుత్వం ఉంటుంది. దానికి అక్కడ ఏం జరుగుతూ ఉందంటే ఈ వాళ్ళ ఇప్పుడు డిమాండ్ అలా ఏం లేదండి, సింపుల్ పాయింట్. ముజఫరాబాద్ ఒప్పందాన్ని అమలు చేయండి అని అడుగుతున్నారు. ఏంటి ముజఫరాబాద్ ఒప్పందం? ఇదే జాక్ జాక్ అంటే జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ. ఇది ఏ రాజకీయ పార్టీకి సంబంధించింది కాదు. దీంట్లో విద్యార్థులు ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు, తర్వాత ఈ ట్రాన్స్పోర్టర్స్ ఉన్నారు, తర్వాత లాయర్స్ ఉన్నారు, సివిల్ సొసైటీ యాక్టివిస్టులు ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ఒక జాక్ అని ఒకటి ఫామ్ చేసుకున్నారు. వీళ్ళేమి అసెంబ్లీకి పోటీ చేయటం కానీ అటువంటివి కూడా ఏమి లేవు. వీళ్ళు పోయినసారి పెద్ద యాజిటేషన్ చేశారు. ఆ యాజిటేషన్ ఫలితంగా ముజఫరాబాద్ ఒప్పందం అని దాదాపు 4 అక్టోబర్ 2025 ఒక ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందంలో ప్రధానమైనటువంటి ఏంటంటే కరెంటు ఛార్జీలు తగ్గించాలి. మా దగ్గర నుంచే మేమే కరెంటు సప్లై చేస్తున్నాం మొత్తం పాకిస్తాన్కి, కానీ మా మీద ఛార్జీలు ఎక్కువ వేస్తున్నారు, వాటిని తగ్గించాలి. గోధుమలు సబ్సిడీ ధరలకు ఇవ్వాలి. చూడండి జాగ్రత్తగా, మనం ఇక్కడ ఉచితంగా ఇస్తున్నాం కదా, వాళ్ళు అనేది ఏంటంటే సబ్సిడీ ధరలకు గోధుమలు ఇవ్వాలి, వాళ్ళ డిమాండ్. తర్వాత మా దగ్గర నుంచే కదా హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ అన్నీ వెళ్తున్నాయి, ఈ ఆక్రమిత కాశ్మీర్ నుంచే కదా, గిల్ట్ బాల్తిస్తాన్ నుంచే కదా, మీరు మాకు రాయల్టీ పే చేయాలి. ఇది ఒకటి. మూడో డిమాండ్. వీటికన్నా ఇంకొక ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే వాళ్ళ అసెంబ్లీకి 45 సీట్లు ఉంటాయండి. 45 సీట్లో 12 సీట్లు భారత్లో ఉన్న కాశ్మీరీలు పాకిస్తాన్లో ఈ పాక్ ఆక్రమిత కాశ్మీర్ కాకుండా మిగతా ప్రాంతాల్లో తలదాచుకుంటున్న వాళ్ళ కోసం అని చెప్పి రిజర్వ్ చేశారు. జాగ్రత్తగా వినండి ఇది. కానీ జరుగుతున్నది ఏంటంటే ఆ 12 సీట్లను అడ్డం పెట్టుకొని ఫెడరల్ ప్రభుత్వం, పాకిస్తాన్ ప్రభుత్వం వాళ్ళు కావలసిన వాళ్ళని అక్కడ అపాయింట్ చేసుకొని 12 ఈ పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రభుత్వాన్ని కంట్రోల్ చేస్తాం. అందుకని వీళ్ళ డిమాండ్ ఏంటంటే అసలు ఆ సీట్లు ఎత్తేయాలి. ఇది మీరు రాజకీయంగా దుర్వినియోగం చేసుకుంటున్నారు కాబట్టి ఆ సీట్లు ఎత్తేయాలి. మిగతా సీట్లు ఏదైతే ఉన్నాయో 33 సీట్లకే పెట్టండి. ఇది వాళ్ళ డిమాండ్. దీన్ని పోయినసారి ముజఫరాబాద్ ఒప్పందంలో
దీనికి ప్రభుత్వం ఒప్పుకొని ఒప్పందం చేసుకుంది. వీళ్ళ పాయింట్ అలా ఆ ఒప్పందాన్ని అమలు చేయమని. చేయకపోగా ఇప్పుడు ఏం చేశారు తెలుసా? ఈ గొడవలు అవుతున్నాయి అని చెప్పి ఈ జాక్ని అసలు నిషేధించింది ప్రభుత్వం, పాకిస్తాన్ ప్రభుత్వం. ఎందుకని కారణం ఏం చెప్తున్నారు? ఇది ఉగ్రవాద సంస్థ, భారత్ అనుకూల సంస్థ. అస్సలు ఏ సంబంధం లేదు భారత్కి దీంట్లో. అక్కడ ఉన్నటువంటి ప్రజలు చేస్తున్నటువంటి ఆందోళన ఇది. కాబట్టి ఆ మిషతోటి ఉగ్రవాద చట్టాల కింద అసలు జాక్నే నిషేధించారు. మరి నిషేధించే వాళ్ళైతే పోయినసారి ఒప్పందం ఎందుకు చేసుకున్నారు? అందరూ అడుగుతున్న ప్రశ్న ఇది. సో ఇప్పుడు దీన్ని అసలు ఎందుకు ఇట్లా జరుగుతుంది? అసలు జాక్ ఎందుకు వచ్చింది? ప్రజలందరూ దీన్ని ఎందుకు నమ్ముతున్నారు? ఇది కూడా మీరు తెలుసుకోవాల్సినటువంటి అంశం. అక్కడ ఏంటి, ఇన్నాళ్ళ నుంచి అక్కడ ఈ మెయిన్ పార్టీస్, పాకిస్తాన్లో ఉండే మెయిన్ పార్టీస్ ఉన్నాయి కదా, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ, పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ షరీఫ్ది, తర్వాత పీటీఐ ఇమ్రాన్ ఖాన్ది, అట్లానే అక్కడికి సంబంధించిన ఆక్రమిత కాశ్మీర్ సంబంధించిన ముస్లిం కాన్ఫరెన్స్, ఈ పార్టీలే ఏంటంటే వీళ్ళు ఇన్నాళ్ళ నుంచి ఏం చేస్తున్నారు, ఏదో ప్రభుత్వం నుంచి ఏదో డిమాండ్లు పెట్టేసి ఎన్నికవుతారు. ఎన్నికైన తర్వాత పాకిస్తాన్ ప్రభుత్వానికి తొత్తుల్లాగా తయారవుతున్నారు. సో పేరుకి స్వతంత్ర దీనికి అటానమస్ బాడీ కింద ఉంటుందని వాళ్ళు ఏం చెప్తే అది వింటున్నారు. అందుకని జనాలకు ఎవరికి కూడా ఈ పార్టీల మీద నమ్మకం పోయింది. అసలు కారణం అది. ఈ జాక్కు నమ్ముతున్నారు. వీళ్ళేమో మేము పోటీ కూడా చేయమన్నారు. వీళ్ళు పోటీల్లో లేరు. వాళ్ళు కేవలం వాళ్ళు ఏంటంటే మాకు అసలు వాళ్ళ డిమాండ్స్ని పరిష్కరించమని అడుగుతున్నారనమాట. ఇప్పుడు ఏం చేశారు? జాక్ని నిషేధించారు, వాళ్ళ ఆఫీసుని సీల్ చేశారు, చివరికి ఇంటర్నెట్ బంద్ చేశారు, మొబైల్ సర్వీసెస్ ఆపేశారు, జనాల్ని ఎక్కడ పడితే అక్కడ అరెస్ట్ చేసి లోపల పెడేస్తున్నారు. చెప్పాను కదా, 35 మంది చనిపోయారు. మరి ఇదంతా చివరికి ఎక్కడ దాకా వెళ్ళిందంటే యూకే, ఇంగ్లాండ్లో మీకు 30 మంది ఎంపీలు, లేబర్ ఎంపీ ఆధ్వర్యాన 30 మంది విదేశాంగ మంత్రికి ఒక విజ్ఞాపన పత్రం ఇచ్చారు. మీరు జోక్యం చేసుకోవాలి, పరిస్థితులు అదుపు తట్టిపోతున్నాయి, అసలు జనాల మీద పాకిస్తాన్ ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి అణిచేస్తుంది అని చెప్పి. అంటే మీకు ఇంకొక విషయం తెలియాలి, వీళ్ళు ఈ కాశ్మీరీ మీర్పూర్ ఇదంతా ఉన్నాయి, ముజఫర్పూర్, రావల్కోట్, మీర్పూర్, పూంచ్, ఇవన్నీ ఆ ఏరియాలో ఉండే ప్రాంతాలు. వీళ్ళు ఎక్స్ సర్వీస్ మెన్ ఉన్నారండి దీంట్లో ఎక్కువ మంది మీర్పూర్లో. వాళ్ళు లండన్లో సెటిల్ అయ్యారు, ఇంగ్లాండ్లో సెటిల్ అయ్యారు. సో వాళ్ళందరూ ఒక పెద్ద లాబీ అక్కడ ఇంగ్లాండ్లో. సో వాళ్ళు ఇవాళ ఇంగ్లాండ్ ప్రభుత్వానికి విజ్ఞాపన పత్రం ఇచ్చారు 30 మంది ఎంపీల సంతకాలతోటి. మాకు అన్యాయం జరుగుతుంది, పాకిస్తాన్ ప్రభుత్వం మమ్మల్ని అణిచేస్తుంది, మీరు జోక్యం చేసుకోవాలని వాళ్ళకి లెటర్ రాశారు. అదే కాదు, పాకిస్తాన్లో ఉన్న హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా చాలా ఆందోళన వెలిపించింది. ఇది ఎక్కడ దాకా దారితీస్తుందో తెలియట్లేదు, దీని మీద ఎంక్వైరీ చేస్తాం మేము, అసలు పాకిస్తాన్ ప్రభుత్వం ఇటువంటిది చేయటానికి లేదని చెప్పి వాళ్ళు కూడా చెప్తున్నారు. చూడండి, ఇది పరిస్థితి పాకిస్తాన్లో. అంటే ఇప్పటికైనా వాళ్ళల్లో ఏమైనా రియలైజేషన్ వస్తుందా? మేము చేసిన తప్పు, పాకిస్తాన్ని అనవసరంగా అభిమానించి మా మతం వాళ్ళ మతం ఒకటని చెప్పి ఇన్నాళ్ళ నుంచి చేశారు. పాకిస్తాన్ వాళ్ళ మీద, అక్కడున్న కాశ్మీర్ మీద జరుపుతున్నటువంటి దాడులు చాలా దారుణంగా ఉన్నాయి. ఇదొక్కటే కాదండి, ఇంకొకటి కూడా చెప్పి ముగిస్తా. ఎందుకంటే నేను చెప్పాను కదా ఇందాక, నార్థరన్ ఏరియాస్ అని చెప్పి, జిల్జిట్ బాల్తిస్తాన్ ఏరియా వైజ్ అది చాలా పెద్దది, మనకు కూడా చాలా కీలకం. అక్కడ నుంచి మనకు అసలు చైనాతోటి, టిబెట్ తోటి సరిహద్దు, తజికిస్తాన్తో సరిహద్దులు కూడా ఉన్నాయి, ఆఫ్ఘనిస్తాన్తో సరిహద్దు ఉంది అక్కడ మనకి. టెక్నికల్లీ అది మన భూమి. సరే, అదొక చరిత్ర. ఇప్పుడేంటి, అక్కడ ఎన్నికలు పెట్టారు. అక్కడ 33 సీట్లు ఎన్నికలు పెట్టారు. ఎన్నికలు పూర్తిగా రిగ్గింగ్ చేశారు. అక్కడ మెయిన్ స్ట్రీమ్, అది షియా డామినేటెడ్ ఏరియాస్, జిల్జిత్ బాల్తిస్తాన్. ఎన్నికల్లో ఏం చేశారు, మొత్తం ఈ మెయిన్ స్ట్రీమ్ పార్టీసే అక్కడ కూడా ఉన్నాయి, పాకిస్తాన్ మెయిన్ స్ట్రీమ్ పార్టీస్ అందరూ గగ్గోలు చేస్తున్నారు. ప్రభుత్వం కావాలని చెప్పి రిగ్గింగ్ చేసి వాళ్ళకి అనుకూల వాళ్ళ కోసం
ఇంకా రిజల్ట్స్ పబ్లిష్ చేయాలి. 7వ తేదీ ఎన్నిక జరిగింది, రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో ఇటు ఆక్రమిత కాశ్మీర్లో, అటు జిల్జిట్ బాల్తిస్తాన్లో ఓవరాల్గా కాశ్మీరీలు ఇవాళ పాకిస్తానీలు వాళ్ళ మీద దాడి చేస్తున్నారు, వాళ్ళ హక్కులు హరిస్తున్నారు అని చెప్పి తీవ్ర ఆందోళన చేస్తూ ఉన్నారు. ఏంటి దీని సారాంశం? ఏ పాకిస్తాన్కి అనుకూలంగా వెళ్ళారో అదే అదే పాకిస్తాన్ వాళ్ళని అణిచి పారేస్తుంది, మామూలుగా కాదు. మరి వీళ్ళు ఏం చేయబోతున్నారు? ఆల్మోస్ట్ ఇది అంతర్యుద్ధాన్ని తలపిస్తూ ఉంది ఇది ఆక్రమిత కాశ్మీర్లో అయితే. ఎందుకంటే వీళ్ళు కూడా సెక్యూరిటీ ఫోర్సెస్ మీద దాడి చేశారు. నాకు 1971 గుర్తుకొస్తుంది బంగ్లాదేశ్ ఇది. అయితే అది పెద్ద దేశం కాబట్టి అది వేరు. ఇక్కడ వీళ్ళకి చాలా అంత తిరుగుబాటు చేసి వీళ్ళు స్వతంత్ర ప్రకటించుకునే పరిస్థితి వీళ్ళకి ఉండదు. ఏం జరుగుతుందో తెలియదు కానీ మొత్తం మీద పరిస్థితులు అదే పద్ధతుల్లో అంతర్యుద్ధ పరిస్థితులను తలపిస్తూ ఉన్నాయి. వాళ్ళు అసలు ఇంతకుముందు కూడా మునీర్కి వ్యతిరేకంగా కూడా పెద్ద స్లోగన్స్ ఇచ్చారు, పర్టికులర్గా జిల్జిట్ బాల్తిస్తాన్ వాళ్ళందరూ కూడా. సో పాకిస్తాన్ వర్సెస్ పిఓకే నడుస్తూ ఉంది. ఇప్పుడు చూద్దాం ఏం జరుగుతుంది అనేది. ఇది ఈనాటి రామ్టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.